Hello friends, next topic is example 1. So first chapter lo first example chuddam. Show that every positive even integer is of the form 2q and that of every positive odd integer is of the form 2q plus 1 where q is some integer. So ఈ ప్రాబ్లం వెరీ ఇంపార్టెంట్. చూడండి, ఇలాంటి ప్రాబ్లమ్స్ మనకి ఎక్సర్సైజ్ 1.1లో కూడా వస్తూ ఉంటాయి. సో చూద్దాం దీనికి సొల్యూషన్. సో ఇక్కడ క్యూ అనేది ఒక ఇంటీజర్ అంట. అయితే ప్రతి పాజిటివ్ ఈవెన్ ఇంటీజర్ అనేది 2q ఫామ్లో ఉంటుందని చూపించాలి. అండ్ ఎవ్రీ పాజిటివ్ ఆడ్ ఇంటీజర్ 2q ప్లస్ 1 ఫార్ములాలో ఉంటుందని చూపించాలి. సో దీనికోసం మనం డివిజన్ ఆల్గరిథం యూస్ చేసి చేస్తాం. సో ఫస్ట్ ఏం చేద్దామంటే లెట్ ఏ బి ఎనీ పాజిటివ్ ఇంటీజర్. ఏ అనేది ఒక పాజిటివ్ ఇంటీజర్ని తీసుకుంటాం. సో అయితే ఇక్కడ 2q ప్లస్ 1 ఇచ్చాడు కాబట్టి బై యూజింగ్ డివిజన్ ఆల్గరిథం ఏ ఈజ్ ఈక్వల్ టు bq ప్లస్ 1. సో ఇందులో ఏ అనేది ఒక పాజిటివ్ ఇంటీజర్ కాబట్టి ఇక్కడ b ప్లేస్లో ఏముంది, q ఉంది. సో b ఈజ్ ఈక్వల్ టు b ప్లేస్లో ఏముంది, 2 ఉంది. b అనేది 2 వస్తుంది. సో ఈ డివిజన్ ఆల్గరిథం యూస్ చేస్తే మనకి ఆర్ వాల్యూస్ ఎలా ఉండాలి, ఇక్కడ ఆర్ వాల్యూస్ అనేది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0, లెస్ దెన్ b. ఆర్ వాల్యూ అనేది 0 కంటే ఎక్కువగా ఉండాలి, b కంటే తక్కువగా ఉండాలి. 0కి ఈక్వల్గా కూడా ఉండొచ్చు, అంటే 0 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట ఆర్ వాల్యూస్ ఎప్పుడైనా సరే. సో దీని ప్రకారంగా ఫస్ట్ మనం పాజిబుల్ ఆర్ వాల్యూస్ ఏమున్నాయో రాద్దాం. ఆర్ వాల్యూస్ చేంజ్ చేసుకుంటూ కనుక్కుందాం. పాజిబుల్ వాల్యూస్ ఏమున్నాయి, ఆర్ వాల్యూస్ అంటే b కంటే తక్కువగా ఉండాలి, 0 నుంచి స్టార్ట్ చేయాలి. సో 0, 1, 0 అండ్ 1 రెండు మాత్రమే మనకి రిమైనర్ వాల్యూస్ పాసిబుల్ అవుతాయి. సో దీన్ని బట్టి మనం నెక్స్ట్ ప్రొసీజర్ చేద్దాం. ఇఫ్ r ఈజ్ ఈక్వల్ టు 0 అయితే ఏ వాల్యూ ఎలా ఉంటుంది, 2q ప్లస్ 0. దట్ ఈస్ a ఈజ్ ఈక్వల్ టు 2q ప్లస్ 0 మీన్స్ నథింగ్ హియర్. a ఈజ్ ఈక్వల్ టు ఓన్లీ 2q. నెక్స్ట్ వన్, if a is equal to 1, sorry, if r is equal to 1, what will be the r value, a value? A is equal to 2q plus 1. చూడండి, ఇప్పుడు క్వశ్చన్లో ఇచ్చినట్టుగా పాజిటివ్ ఈవెన్ ఇంటీజర్ ఏమో 2q ప్లస్ ఫామ్లో ఉంటుంది, పాజిటివ్ ఆడ్ ఇంటీజర్ అనేది 2q ప్లస్ 1 ఫామ్లో ఉంటుందని చూపిద్దాం. సపోజ్ ఇయర్ విల్ టేక్ ఈవెన్ నెంబర్ తీసుకుందాం, ఒక పాజిటివ్ ఈవెన్ నెంబర్. అది ఎలా ఉండాలంటే 2 కంటే పెద్దగా ఉండాలి. సపోజ్ ఏ ప్లేస్లో మనకి ఏ అనేది ఒక ఇంటీజర్ కదా పాజిటివ్, సో ఏ అనేది ఒక పాజిటివ్ ఈవెన్ ఇంటీజర్ అనుకుందాం. సో ఇయర్ 4 అనుకుందాం. అప్పుడు ఎలా రాయొచ్చు, ఏని 4 డివైడెడ్ బై 2. కోషంట్ ఎంత మనకి 2 కాబట్టి 2 2s 4, రిమైండర్ ఎంత వచ్చింది 0. సో ఇక్కడ ఏని ఏమని రాసుకోవచ్చు, a ఈజ్ ఈక్వల్ టు 4 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 2 ప్లస్ 0, అంటే 4 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 2. ఇది ఏ ఫార్ములాలో ఉంది, a ఈజ్ ఈక్వల్ టు 2q ఫార్ములాలో ఉంది. సపోజ్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఏ అనేది ఇంకొక నెంబర్, ఈవెన్ నెంబర్ తీసుకుందాం, 6 తీసుకుందాం. సేమ్ ఎలా చూద్దాం, 2తో డివిజన్ చేద్దాం.
2 3s are 6. Here also a is equal to 6. ఎలా రాసుకోవచ్చు 2 into 3 plus 0, that is a is equal to 2q ఫార్ములాలో వచ్చింది. ఓకే, సో దీన్ని బట్టి ఏమని చెప్పొచ్చు అంటే if a is the any positive even integer, so it is in the form of 2q plus 1. సో 2q ఫార్ములాలో ఉంటుంది. ఏ అనేది ఒక పాజిటివ్ ఈవెన్ ఇంటీజర్ అయితే అది 2q ఫార్ములాలో ఉంటుంది. అది ఆడ్ నెంబర్ ఎలా ఉంటుందో చూద్దాం. సపోజ్ ఏ అనేది ఒక ఆడ్ నెంబర్ గ్రేటర్ దెన్ 3 తీసుకోవాలి. సో 2 1s are 2, రిమైండర్ ఎంత 0. సో ఇక్కడ ఏని ఎలా రాసుకోవచ్చు, a is equal 3 is equal to 2 into 1, 2 into 1, రిమైండర్ ఎంత 1. ఇదే ఫార్ములా ఉంది, a is equal to 2q plus 1 ఫార్ములా ఉంది. నెక్స్ట్ సపోజ్ a is equal to ఇంకొక నెంబర్ 5 తీసుకుందాం. 5 అనేది ఒక ఆడ్ నెంబర్, 2 2s are 4 1. సేమ్ 5 is equal to 2 into 2 plus 1. సో ఇది కూడా ఏ ఫార్ములా ఉంది, a is equal to 2q plus 1 ఫార్ములాలో ఉంది. సో by using this conditions we can say that what every positive even integer is in the form of 2q and every positive odd integer is in the form of 2q plus 1. సో a అనేది ఒక ఈవెన్ పాజిటివ్ ఇంటీజర్ అయితే అది 2q ఫామ్లో ఉంటుంది. ఒకవేళ a అనేది ఒక పాజిటివ్ ఆడ్ ఇంటీజర్ అయితే దట్ ఈస్ 2q plus 1 ఫార్ములాలో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం ఎగ్జాంపుల్ 2. Show that every positive odd integer is of the form 4q plus 1 or 4q plus 3 where q is some integer. సో ఇక్కడ కూడా q అనేది ఒక సమ్ ఇంటీజర్ అయితే ప్రతి పాజిటివ్ ఆడ్ నెంబర్ ఆర్ ఆడ్ ఇంటీజర్ అనేది 4q plus 1 ఆర్ 4q plus 3 ఫామ్లోనే ఉంటుంది అని నిరూపించాలి. ఫస్ట్ విల్ సీ బై యూజింగ్ division algorithm. Same process. Let a be any positive odd integer. Okay, a అనేది ఒక పాజిటివ్ ఆడ్ ఇంటీజర్. సో a is equal to bq plus r. by using division algorithm a is equal to bq plus r. సో ఇందులో b ప్లేస్లో ఏముంది 4, క్వశ్చన్లో ఉంది 4q plus 1 4q plus 3. దాన్ని బట్టి b వాల్యూ అనేది 4 అని రాసుకుంటాం. సో బై యూజింగ్ డివిజన్ ఆల్గరిథం r వాల్యూ ఎలా ఉండాలి, 0 కంటే ఎక్కువ ఉండాలి, 0 ఉండొచ్చు, 0 కంటే ఎక్కువ ఉండొచ్చు, బట్ r కంటే తక్కువగా ఉండాలి. సో పాసిబుల్ r వాల్యూస్ రాద్దాం. పాసిబుల్ వాల్యూస్ ఆఫ్ r ఏమొస్తాయి 0 1 2 3. 4 రాదు. 4 ఎందుకు రాదంటే b కంటే తక్కువగా ఉండాలి కాబట్టి. సో ఇప్పుడు డివిజన్ ఆల్గరిథం ఫామ్లో రాద్దాం నెంబర్. a is equal to bq plus r. సో ఏ వాల్యూ మనకి ఏ వాల్యూ అనేది ఒక పాజిటివ్ ఆడ్ ఇంటీజర్, b అనేది 4, r values are there. So now by substituting r values we'll write the some equations. a is equal to bq plus 0. So b means 4q plus 0. Next a is equal to 4q plus 1. r ప్లేస్లో వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. a is equal to 4q plus 2. a is equal to 4q plus
3. సో ఇందులో మనకు ఈ ఫామ్స్ వచ్చాయి. ఎన్ని ఫామ్స్ వచ్చాయి? ఆర్ వాల్యూస్ 1 2 3 కాబట్టి ఏ వాల్యూస్ 4 వాల్యూస్ వచ్చాయి. కానీ మనకు కావాల్సింది ఏంటి క్వశ్చన్లో అంటే ఏ అనేది ఒక పాజిటివ్ ఆడ్ ఇంటీజర్ అయితే ఆ ఫామ్ అనేది 4q+1 ఆర్ 4q+3 ఈ రెండు ఫామ్లోనే ఉంటుంది అని చూపించాలి. కాబట్టి మనం ఒక ఆడ్ నెంబర్ ఏ ప్లేస్లో ఒక ఆడ్ నెంబర్ తీసుకొని ఎగ్జాంపుల్ చెక్ చేద్దాం. సో 4 కంటే ఎక్కువగా ఉన్న ఆడ్ నెంబర్ తీసుకోవాలి, దట్ ఈస్ 5. సో ఇప్పుడు 5ని 4తో డివైడ్ చేయండి. 4 1s 4, ఎంత వస్తుంది? 1. ఇక్కడ a ఈజ్ ఈక్వల్ టు 5 ఎలా రాసుకోవచ్చు? 4 × 1 + 1. సో ఇది ఏ ఫార్ములాలో ఉంది? a ఈజ్ ఈక్వల్ టు 4q+1. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఒకవేళ a అనేది ఇంకొక ఆడ్ నెంబర్ 7 అనుకుందాం. సో 7తో డివైడ్ చేసి చూద్దాం. 4 2s 4 1s 4. 7 - 4 ఎంత? 3 వస్తుంది. సో ఇక్కడ a ఈజ్ ఈక్వల్ టు 7 ఎలా రాసుకోవచ్చు? 4 × 1 + 3, దట్ ఈస్ ఏ ఫామ్లో ఉంది? a ఈజ్ ఈక్వల్ టు 4q+3. సో చూసారు కదా, ఇప్పుడు ఆడ్ నెంబర్స్ తీసుకుంటే మనకి ఏ ఫామ్లో వస్తుంది? ఖచ్చితంగా 4q+1 కానీ 4q+3 కానీ వస్తుంది. ఈవెన్ నెంబర్స్ అయితే మనకి 4q+0 కానీ 4q+2 కానీ వస్తుంది. సో దీంతో మనం ఏం ప్రూవ్ చేసాము? ఏ అనేది ఒక పాజిటివ్ ఆడ్ ఇంటీజర్ అయితే ఆ ఫామ్ అనేది ఏ విధంగా ఉంటుంది? 4q+1 కానీ 4q+1 కానీ 4q+3 కానీ మాత్రమే ఉంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. సో ముందు నెక్స్ట్ వీడియోలో ఎక్సర్సైజ్ 1.1 స్టార్ట్ చేస్తాను, చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.